అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఇది ఉగాది వీడియో అండి. ఉగాది ముందు రోజు తీసిన వీడియో. శనివారం లేటుగా పెడుతున్నాను, అందరూ మన్నించాలి. కానీ కొన్ని పనుల వల్ల పెట్టలేకపోయాను అన్నమాట. చింతపండు ఇప్పుడే కోసి తెచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఇదిగో మనమేమో వేపపూత కోసుకున్నాము. ఇదిగో వేపపూత. ఇది సరిపోదు, ఇంకొక చెంచాడు కొయ్యాల్సి వస్తుంది. మన పక్కన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అయితే మామిడికాయ కోస్తా ఇప్పుడు. ఓకే, ఇది బెండకాయలు. ఇప్పుడే ఏదో అన్ని పిందెలు వస్తున్నాయి. ఇవి నువ్వుల చెట్లు. అప్పుడెప్పుడో వేసినవన్నీ కంది చెట్లలోకి వెళ్ళి తీయలేకపోయాం కదా, అవన్నీ రాలిపడి చాలా వరకు మొలిచినాయి. అవన్నీ నువ్వుల కాయలు అన్నమాట. ఈ పువ్వులన్నీ కాయలు అయిపోతాయి. ఇవి ఒక 10-15 దాకా మొలిచినాయి. బెండకాయలు విత్తనాలు వచ్చినాయి అన్నమాట. అన్నీ వచ్చినాయి. ఏదో ఒక 10 వరకు రాలేదేమో, కానీ లైన్లో పెట్టినవన్నీ వచ్చేసినాయి. ఇందులో కూడా బెండకాయ వచ్చినాయి, ఇందులో కూడా బెండకాయ వచ్చినాయి. ఈ బెండకాయ ఏంటంటే ఫస్ట్ పెట్టినప్పుడు రాలేదని చెప్పేసి మళ్ళీ నేను అవి పెట్టాను అనమాట. ఇవి తర్వాత వచ్చినాయి, కానీ ఇందులోనే సరిగ్గా రాలేదు. అక్కడొకటి వచ్చినాయి. ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా చూపిస్తున్నాయి. ఇక పెసరకాయలేమో ప్రతి దానికి అన్నిట్లు వచ్చినాయి అన్నమాట. ఇవి ఇక ఎండిపోతే మనకి పెసలు తయారవుతాయి. అన్నిటికీ వచ్చినాయి. అయితే ఆకు ముడుచుకుపోయిందని అడిగితే సేవ సంస్థ వాళ్ళు మనకి అవి చల్లమన్నారు, పుల్ల మజ్జిగ చల్లమన్నారు. ఈ పూట చల్లాం కదా, అన్నిటికీ వచ్చినాయి కాయలు. అన్నిటికీ అయితే ఇది పెసర. ఇట్లా ఆకు పండిపోయింది, కొంచెం నీళ్ళు ఎక్కువయ్యి ఆకు పండిపోయింది. ఇప్పుడు నేను మినుము చూపిస్తా. మినుము కూడా ఇగో ఇట్లా కాయలు ఇట్లా వచ్చినాయి. ఇగో అంటే ఇంకా పూత ఉంది. మినుముకి కొంచెం టైం పడుతుంది. పెసర ఇంకొక 15 రోజుల్లో, నెల రోజుల్లో తీసేయచ్చు. మినుమేమో ఇంకా పూత, ఇప్పుడే పూత కాయ ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి. మినుము ఏం చెడిపోలేదు. కంది కూడా ఇప్పుడే పూతకొచ్చింది. మినుము అవతల నీళ్ళు అందలేదు కదా, అవతల కొంచెం మొలక తక్కువ వచ్చింది. మినుము బాగానే ఉంది, బలంగానే ఉంది. ఇప్పుడు శనగ చూపిస్తా. శనగకి బలం సరిపోలేదు, ఎందుకంటే నీళ్ళు అందట్లేదో ఏమో. ఇగో పూత వచ్చింది, ప్రతిదానికి పూత వచ్చింది. కాయ తక్కువ అయింది. ఇగో కాయ కొన్ని చెట్లకే ఇట్లా తయారైనాయి. కనబడుతుంది కదా, ఇదే అనమాట శనగకాయ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. శనగ తక్కువ వచ్చింది, ఇంకా రావాలి. పూత ఉంది, చూపిస్తాను. ఇంకా ఎక్కువగా వచ్చిందంటే ఇలా రావాలి, ఇంకా నిండుగా రావాలి. అంటే ఇగో ఇప్పుడు ఈ పూసిన ఈ పూతంతా కాయ అవ్వాలన్నమాట. అప్పుడు వచ్చినట్లు. కాస్త పాపం నీళ్ళు అందట్లేదా, లేకపోతే బలం సరిపోవట్లేదా, జీవామృతం కలిపి అన్నీ చెయ్యాలి. ఇగో ఇట్లాంటి కలుపు మొక్కలు బలంగా తీసుకుంటున్నాయి, అవే బలాన్ని తీసుకుంటున్నాయి.
చూసినప్పుడల్లా ఇట్లా తీస్తుంటాము. అమ్మ రాలేదు, అది చూడు ఎంత బలంగా ఉందో కలుపు. శనగ కాస్త దెబ్బ తిన్నట్లే, ఏదో మనకి కొద్దిగా వస్తుంది. చూద్దాం, మళ్ళీ వెంటనే వేస్తే అయిపోతుంది, అందుతుంది. ఇక్కడ బంతిపూల తోట వేశారు, అది చూడు ఎంత బాగుందో. ఈ పచ్చటి పొలాల మధ్యలో ఆ పసుపచ్చగా నారింజ కలర్లో చక్కగా ఎంత అందంగా ఉందో చూడండి. అయితే మా పిల్లలకి పంపించాను అనమాట బంతిపూలు కొనుక్కురమ్మని. రేపు పండగ కదా, ఉగాది పండగ, అందుకని దారిలో పోతుంటే పొలం నుంచి మేము ఇంటికి వెళ్తుంటే ఈ తోట కనిపించి ఆగి బంతిపూలు తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా తీసుకుంటే ఒక 2 రోజులు ఎక్కువ ఉంటాయి అన్నమాట, గుమ్మాలకు కట్టినా కూడా. ఇట్లా రోడ్డు మీదకి వెళ్తున్నాం, ఇటే అనమాట మేము వెళ్ళే దారి. ఇదండి ఉగాది కోసం వేపపూత, చింతపండు, మామిడికాయ మన పొలం నుంచి నేను తీసుకున్న వస్తువులు. ఇక ముందు కూడా పువ్వులు, కొబ్బరికాయలతో సహా మన పొలం నుంచే తీసుకోవాలని నా కోరిక. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.